ఎమ్మెల్యే ఎంపీ కాలనీ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో సంవత్సరం అన్ని పండుగలు అన్ని సందర్భాలలో ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేషన్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. సంక్రాంతి అనేది ఒక పవిత్రమైనటువంటి పర్వదినంగా దేశవ్యాప్తంగా ఉత్తరాయణంలో సూర్యుడు పరిభ్రమించే క్రమంలో పతంగుల పండుగ కాంపిటీషన్స్, రంగోలీ కాంపిటీషన్లు, పిండి వంటలు, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఒక దగ్గరికి చేరి గొబ్బెమ్మలతో, గంగిరెద్దుల సంబరాలతో, హరిదాసు కీర్తనలతోటి గ్రామీణ ప్రాంతాలలో ఈ పండుగ చాలా గొప్పగా నిర్వహించబడుతుంది. అయితే ఈ ఎంఎంసిసి క్లబ్లో కూడా ఈ రోజున ఒకరోజు భోగి కంటే ముందే రంగోలీ కాంపిటీషన్ పెట్టాం. పతంగులు ఎగిరేసే కార్యక్రమాన్ని, అన్ని పిండి వంటలు, పాయసాలు అన్నీ కూడా చిన్నపిల్లలకు పెద్దలందరికీ కూడా ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉంది. రేపు ఉదయమే భోగి మంటలు పార్కులో ఉదయం 6:30కు భోగి మంటలు కూడా ఉంటుంది. సంక్రాంతి అంటేనే తెలుగువారి గొప్ప పండుగ. అలాంటి సంక్రాంతి పండుగ సహజంగా పల్లెటూరు వాతావరణంలో, విజయ వాతావరణంలో ఎక్కువ జరుపుకుంటుందని అనుకుంటారు. కానీ హైదరాబాద్ నడి ఒడ్డున MMCCC క్లబ్లో కూడా ఈ సంక్రాంతి వేడుకలను ఇంత పెద్దగా జరపడం అనేది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పల్లెటూరు వాతావరణంలో మీరు చూసినట్లయితే గంగిరెద్దుల ఆటలు కావచ్చు, అదేవిధంగా బొడ్డెమ్మలు, అదేవిధంగా రంగులతో మహిళలు ముగ్గుల పోటీ కార్యక్రమం, అదేవిధంగా యువతకి, పిల్లలకి అందరికి కూడా కైట్ ఫెస్టివల్ లాగా ఇక్కడ ఈరోజు ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మన ఆచార సాంప్రదాయాలను, సంస్కృతిని మన ముందు తరానికి, మన ముందు భావి తరాలకు అందించే విధంగా ఈ మన యొక్క ఆచార సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, పండుగలు ఏ విధంగా జరుపుకుంటారు అనేది ఒక పల్లెటూరు వాతావరణంలోనే కాకుండా పట్టణ వాతావరణంలో ఉండే పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా ఈ క్లబ్ యాజమాన్యానికి మా అందరి తరపున మా కృతజ్ఞతలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి నిద్రపోయిన పథకం పైకి ఎగిరి నిద్రపోతుంది. ఏం చేయాలి పట్టుకొని కూర్చుంటే అయిపోతుంది.
నిద్రపోతుంది